వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. నరసింహనాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఢిల్లీలో 27 ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు కాషాయ జెండా ఎగిరింది. రేపు ముఖ్యమంత్రి సరే ఎవరు ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. బట్ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో రావటము అనేది ఒకసారి అధికారం దూరం అవుతేనే మళ్ళీ రెండోసారి రావటము అనేది ఎంత కష్టమో తెలిసిన పరిస్థితుల్లో ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత అది కూడా అటు కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో 12 ఏళ్ల పాటు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించి రావటం అనేది అంటే దానికి మీకు కలిసి వచ్చిన అంశాలు ఏమనుకోవాలి? నమస్తే విజిత గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రామ్ గోపాల్ గారికి, ఇతర ప్యానలిస్ట్ మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు, ముఖ్యంగా ఈరోజు మేము ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అన్నట్టుగా 27 ఏళ్ళు వాస్తవంగా సుదీర్ఘకాలమే. బీజేపీ దేశాన్ని పాలిస్తూ కూడా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఢిల్లీలో ఆయన 2 సార్లు ప్రధానమంత్రి, 2 టర్ములు గెలిచినా కూడా ఢిల్లీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో వారే ప్రధానమంత్రి అయినా కూడా మాకు విజయం దక్కలేదు. దానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి 2014 కంటే ముందు 13 అనుకుంటా ఫస్ట్ టైం కేజ్రీవాల్ సీఎం అయిండు. కాంగ్రెస్ చేసినటువంటి ఘోరమైన తప్పిదాలు, విపరీతమైనటువంటి అవినీతి, అంతకుముందు 3 టర్ములు గెలిచి కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి కోపంతో ఉన్నటువంటి నేపథ్యం అది. సో ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో ప్రతిపక్ష పాత్రలో ఉంది. చాలా రాష్ట్రాలలో అధికారం లేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం, ఇవన్నీ కాంగ్రెస్ మీద కోపంతో కేజ్రీవాల్ ఒక వినూత్నమైన రీతిలో, అంటే ఒక మామూలు వ్యక్తులనే అసెంబ్లీకి పంపండి, పార్లమెంట్ పంపండి, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అసలు అవినీతికి వ్యతిరేకంగా సాధారణ వ్యక్తులకు టికెట్ ఇచ్చి ఒక యూనిక్ ప్రజెంటేషన్తో వచ్చాడు. ఆయన గాంధీ టోపీ పెట్టుకోవడము, లేకపోతే ఆయన ఒక సర్వీస్లో ఉండి ఐఆర్ఎస్ అధికారిగా ఉంటూ రిజైన్ చేసి అప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొనడం వల్ల అప్పుడు మాకు రావాల్సినటువంటి అధికారం, అంటే అప్పటికి 3 టర్ములు షీలా దీక్షిత్ ఉండడం, షీలా దీక్షిత్ని ఎదుర్కోగలిగిన వ్యక్తి కేజ్రీవాల్ అనే దాని మీద ఆయనకు ఆ రోజు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక టర్మ్ చూశారు. ప్రజలకు అనేక రకాలైనటువంటి, ఇప్పుడు మనం ఢిల్లీ అంటే అది ఒక మినీ ఇండియా, అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ప్రజలు ఉంటారు. మైగ్రేషన్ వచ్చి ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తర్వాత బాగా పేదలు కూడా ఉన్నారు, మధ్యతరగతి ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడం వల్ల ఆ రోజు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం ఇస్తే మన జీవితాలు బాగుపడతాయి, అవినీతి రహితంగా చేస్తాడు అనేటువంటి దాని మీద ఆయనకు అధికారం ఇచ్చారు. ఒక టర్మ్ చూశారు, మళ్ళా టర్మ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆయన విపరీతమైనటువంటి 2వ టర్మ్లో అహంకారము తలకెత్తుకొని తర్వాత అవినీతిలో కూరుకుపోయి, మనం చూసాము లిక్కర్ స్కామ్లో స్వయంగా ఆయన జైలుకి వెళ్ళాడు. మొట్టమొదటి సీఎం బహుశా నేను అనుకుంటా లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, జయలలిత కానీ, ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు. నిన్నగాక మొన్న జార్ఖండ్లో కూడా ఆయన జైలుకి వెళ్ళాడు. హేమంత్ ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళాడు. ఈ ముఖ్యమంత్రి దాదాపు 6 నెలలు జైల్లో ఉంటే రాజీనామా చేయలే. ముఖ్యమంత్రిగా జైల్లో ఉన్న ఫస్ట్ వ్యక్తి. సో ఇట్లా ఏంటంటే అరోగెన్సీ, తర్వాత ప్రజల నుంచి ఆయన కాంటాక్ట్స్ లేకపోవడము, అసలు పరిపాలన లేదు 2 సంవత్సరాలు. లిక్కర్ స్కామ్ బయటపడ్డప్పటి నుంచి ఆయన ఒక ఫైల్ చూసింది లేదు, పరిపాలించింది లేదు, ఒక ఎమ్మెల్యేని కలవలేదు, ఎంపీని కలవలేదు, ప్రజలకు సంబంధాలు తెగిపోయినాయి. ఈ సందర్భంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే పరిపాలన చూస్తున్నారో చేయగలిగినయే చెప్పడం, గ్రౌండింగ్, దీని మీద దృష్టి పెట్టి ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఒక్క మంత్రి మీద కూడా ఒక్క స్కామ్ ఆరోపణ లేదు. కానీ ఇంకొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ మీద మనం ఎన్ని ఆరోపణలు చూసాం. ఇక అవన్నీ వారు చేసినటువంటి తప్పిదాలు ఒకవైపు, రెండోది క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. మీకు ఆశ్చర్యపోతాం, మేమే ఆశ్చర్యపోయినాం. ఒక పొద్దున్నే చూశాను, మరి ఇప్పుడు లేటెస్ట్ తెలియదు, 12 ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో, ఎమ్మెల్యే ఏరియాస్లలో 7 సీట్లలో బీజేపీకి లీడ్ ఉండే. సో ఇది నిజంగా కూడా అంటే ప్రజలు వెక్స్ అయిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది, అసలు
మళ్ళీ అధికారం ఇస్తే ఇంకెక్కడికి తీసుకెళ్తారు అనేటువంటి దీంతో దాన్ని తిరస్కరించారు. అదేవిధంగా పాజిటివ్గా మాకు ఓటేశారు. మళ్ళీ మీకు పొరపాటున కూడా కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా ఇవ్వలే. మనం ఇది కూడా గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ మీద లేకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద మేము ఈవెన్ ముఖ్యమంత్రి ఫేస్ ముందు పెట్టకున్నా కూడా మరి ఇలా గ్రాండ్ విక్టరీ ఇచ్చారు. సో దీంట్లో మీరు అన్నట్టుగా 27 సంవత్సరాలు రాలేదు అని అంటే నేను చెప్పినట్టు మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి పార్టీ వచ్చి విపరీతమైనటువంటి ప్రజలకు భ్రమలు కల్పించి వల్ల మేము కొంత ఇంకా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినాం. లేకపోతే దేశమంతా గెలిచి ఢిల్లీలో గెలవకపోవడానికి కారణం ఏముంది? ఆ తర్వాత ఏమైంది? ప్రతిరోజు కేంద్రంతో కొట్లాట. కేంద్రంతో సఖ్యతతో ఉండి కేంద్రం ఢిల్లీలో కేంద్రమే ప్రభుత్వం, అధికారాలు కూడా ఉంటాయి అక్కడ. లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే చాలా ఏరియాస్లలో కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యమే ఉంటుంది. దానికి ఉన్న అధికారాలే లిమిటెడ్. లెఫ్టినెంట్ గవర్నర్కి ఉండే అధికారాలు ఎక్కువ. ప్రతిరోజు లెఫ్టినెంట్ గవర్నర్తో కీచులాట. ఈ విధంగా వాళ్ళు స్వయంకృతంతో ఇవాళ కేజ్రీవాల్ కనుమరుగైపోయాడు. స్వయంగా ఆయనే ఓడిపోయాడు. అసలు అధినేత మీద అవినీతి ఆరోపణలు వస్తే మనం చూసాం కదా ఏమైంది తెలంగాణలో. ఇప్పుడు ఆ కుటుంబం మీద అధినేత మీదనే రావడం వల్లనే కదా ఆంధ్రాలో జగన్ పరిస్థితి అదే. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుల కారణంగా ఈరోజు వాళ్ళు ఓడిపోయినారు. మేము ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకు అవన్నీ కూడా డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తామనేటువంటి సంపూర్ణ నమ్మకం ప్రజలకు ఉంది, చేస్తాం. శ్రీనివాస్ గారు, 2 సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు చివరికి 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి